అందరికీ నమస్కారం. నేటి పాఠంలో ఎంఎస్ లేదా మైల్డ్ స్టైల్ పైపులు, జిఐ లేదా గాల్వనైజ్డ్ ఐరన్ పైపులు, సిఐ లేదా కాస్ట్ ఐరన్ పైపులు మరియు అన్ని రకాల పీవీసీ లేదా పాలీవినైల్ క్లోరైడ్ పైపులతో సహా వివిధ రకాల పైపులను ఎలా కత్తిరించాలో మనం నేర్చుకుందాం. ఈ పాఠం చివరిలో వీటిని నేర్చుకుందాం. వివిధ కోణాల్లో వివిధ వ్యాసాలు కలిగిన ఎంఎస్ పైపులను కత్తిరించడం, వివిధ వ్యాసాలు మరియు పరిమాణాలు కలిగిన జిఐ పైపులను కత్తిరించడం, వివిధ వ్యాసాలు మరియు పరిమాణాలు కలిగిన సిఐ లేదా కాస్ట్ ఇనుప పైపులను కత్తిరించడం, వివిధ వ్యాసాలు మరియు పరిమాణాలు కలిగిన వివిధ రకాల పీవీసీ పైపులను కత్తిరించడం. దీనికి అవసరమైన టూల్స్ మరియు మెటీరియల్: బెంచ్ వైజ్, పైప్ వైజ్, ఫ్లాట్ ఫైల్, హాక్సా బ్లేడ్, ట్రై స్క్వేర్, స్టీల్ స్కేల్, స్క్రైబర్, కోల్డ్ వాచ్ చిజిల్, సుత్తి, పైప్ కట్టర్, పెన్సిల్, 15 సెంటీమీటర్ల పీవీసీ పైపులు, 4 ఇంచుల కాస్ట్ ఐరన్ పైపులు, 50 మిల్లీమీటర్ల ఎంఎస్ పైపులు, 1.5 ఇంచుల జిఐ పైపులు. ఎంఎస్ పైపుల యొక్క విభిన్న వ్యాసాలను విభిన్న కోణాల్లో కత్తిరించడం ప్రారంభిద్దాం. దీనికోసం మనం నేర్చుకుంటాం: 90 డిగ్రీల టీ బ్రాంచ్ పైప్ కోసం లేఅవుట్ గీయడం, సరైన కొలతలకు అనుగుణంగా పైపులను కత్తిరించడం, ట్రై స్క్వేర్ ఉపయోగించి బ్రాంచ్ పైపు యొక్క 90 డిగ్రీల కోణాన్ని సెట్ చేయడం, యాభై మిల్లీమీటర్లు మరియు 3 మిల్లీమీటర్లు మందం కలిగిన ఎంఎస్ పైపుపై 45 డిగ్రీల కోణ జాయింట్పై ఒక పైపును వెల్డింగ్ చేయడం ద్వారా 45 డిగ్రీల బ్రాంచ్ పైపు అభివృద్ధి కొరకు AB మధ్య రేఖ గీయండి. ఇవ్వబడ్డ పైపు యొక్క వ్యాసార్థం మరియు పొడవును తీసుకొని CDE మరియు F బిందువులను మధ్య రేఖ ABని రెఫరెన్స్గా ఉపయోగించి మార్క్ చేయండి. CD రేఖపై 45 డిగ్రీల బ్రాంచ్ పైపు యొక్క స్థానాన్ని గుర్తించండి. ఇది Gగా ఉంటుంది. G బిందువు వద్ద 45 డిగ్రీల కోణాన్ని గీయండి. తగిన ఎత్తును ఎంచుకోండి మరియు పాయింట్ G నుంచి 45 డిగ్రీల లైన్లో బ్రాంచ్ పైపు G ఎత్తును మార్క్ చేయండి. 1 నుంచి 2 వైపులా సమాంతర రేఖను గీయండి. ఇది XX డ్రాయింగ్ అభివృద్ధికి బేస్ లైన్ అవుతుంది. 1 నుంచి ఇప్పుడు బ్రాంచ్ పైపు IJ యొక్క వెలుపలి వ్యాసాన్ని XX రేఖపై ఫ్లాట్ చేయండి. బ్రాంచ్ పైప్ కొరకు సెంటర్ లైన్ గీయండి. ఈ లైన్ K వద్ద ప్రధాన పైపు యొక్క మధ్య లైన్ ABని కట్ చేస్తుంది. GKలో చేరండి. K వద్ద GKకు లంబ రేఖను గీయండి. ఇది H. జాయిన్ KH వద్ద CDని కలుస్తుంది. ఇప్పుడు IGKHJ బ్రాంచ్ పైపు ఆకారంలో ఉంటుంది. వ్యాసం వెలుపల బ్రాంచ్ పైపుకు సమానమైన అర్ధవృత్తాన్ని గీయండి. అర్ధవృత్తాన్ని 0, 1 వలె 6 సమాన భాగాలుగా విభజించండి. 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5, 6. 1, 2, 3, 4, 5 పాయింట్ల నుంచి నిలువ రేఖను గీయండి. ఇప్పటికే పాయింట్ 6 నుంచి IG, పాయింట్ 0 నుంచి GH అనే 2 వర్టికల్ లైన్లు ఉంటాయి. ఈ వర్టికల్ లైన్లను 6, 5, 4, 3, 2, 1, 0 పాయింట్ల వద్ద బ్రాంచ్ పైప్ లైన్లు GK మరియు KHలను కత్తిరిస్తాయి. పాయింట్లు 6 మరియు G అలాగే పాయింట్లు 0 మరియు H ఒకే పాయింట్లను గమనించండి. బేస్ లైన్ XX యొక్క ఫ్లాట్లలో 13 పాయింట్లు 0, 1 దూరానికి సమానమైన 0, 1, 2, 3, 4, 5, 6, 4, 3, 2, 1, 0. ఈ 13 పాయింట్ల నుంచి XXకి నిలువు రేఖలు గీయండి. 6, 5, 4, 3, 2, 1, 0 పాయింట్ల నుంచి XXకి సమాంతరంగా సమాంతర రేఖలు గీయండి. ఈ సమాంతర రేఖలను
బేస్ లైన్ నుండి 13 పాయింట్ల వద్ద 13 నిలువు రేఖలు కత్తిరిస్తాయి. రెగ్యులర్ స్మూత్ కర్వ్తో 13 కటింగ్ పాయింట్లను కలపండి. ఇప్పుడు 45 డిగ్రీల బ్రాంచ్ పైపుకు అవసరమైన అభివృద్ధి సిద్ధంగా ఉంటుంది. అభివృద్ధి అంచుల వద్ద నుండి 3 నుండి 5 మిల్లీమీటర్ల అలవెన్స్ ఇవ్వండి. మొదటిది, పైప్ వైజ్లో ఒక పైపును పట్టుకోవడానికి దాని పనితీరుని మనం శుభ్రం చేసి తనిఖీ చేయాలి. పైప్ వైజ్ యొక్క కదిలే దవడను పై వైపుకు తగిన విధంగా సర్దుబాటు చేసి పైపును దవడకు దగ్గరగా కత్తిరించడానికి ఉంచి స్థిరమైన దవడపై ఉంచాలి మరియు తరువాత కదిలే దవడను ఉపయోగించి పైపును బిగించాలి. జిఐ పైపును కత్తిరించడం. కత్తి చివర వరుస సహాయంతో కటింగ్ లైన్ పై ఒక చిన్న వి గ్రూవ్ను తయారు చేయండి. హక్సాలో చక్కటి టూత్ బ్లేడ్ను బిగించి కుడి చేత్తో హ్యాక్సా హ్యాండిల్ని, ఎడమ చేత్తో హ్యాక్సా ఫ్రేమ్ను పట్టుకోండి. బ్లేడ్ యొక్క పూర్తి పొడవు కొరకు నిమిషానికి 40-50 స్ట్రోకుల వేగంతో మార్కు చేయబడ్డ గ్రూవ్ పై బ్లేడ్ని ముందుకు కదిలించండి. కత్తిరించేటప్పుడు కూలెంట్ ఉపయోగించాలని నిర్ధారించుకోండి. పెద్ద వ్యాసం ఉన్న పైపుల్ని కత్తిరించడానికి సగం లోతు వరకు కత్తిరించిన తర్వాత పైపును తిప్పండి మరియు ప్రక్రియను తిరిగి మళ్ళీ చేయండి. పైప్ కట్ చేయడం కొరకు పైప్ కట్టర్ ఉపయోగించినట్లయితే అప్పుడు పైప్ కట్టర్లో పైప్ని ఫిక్స్ చేయండి. 3 చక్రాల పైపును తాకే వరకు కట్టర్ని సర్దుబాటు చేయడం కొరకు హ్యాండిల్ని తిప్పండి. పైప్ కట్టర్ని పైప్ చుట్టూ తిప్పండి. 1 లేదా 2 మలుపుల తర్వాత కటింగ్ వీల్ సరిగ్గా లిఖించబడిన రేఖపై కూర్చొని ఉందో లేదో తనిఖీ చేయండి. దీని తర్వాత కటింగ్ వీలుపై అదనపు ఒత్తిడిని ఉంచండి. ప్రక్రియను కొనసాగించండి. పైప్ పడిపోకుండా నిరోధించడం కొరకు ఫ్రీ హ్యాండ్తో పైపుకు సపోర్ట్ ఇవ్వండి. పైపు కత్తిరించే వరకు ఈ ప్రక్రియను కొనసాగించండి. ట్రై స్క్వేర్ ఉపయోగించి ముగింపు యొక్క చతురస్రాకారాన్ని తనిఖీ చేయండి. సగం గుండ్రంగా ఉండే ఫైల్ ఉపయోగించి స్క్వేర్ని ఫైల్ చేయండి. కట్టర్ యొక్క కండిషన్ చెక్ చేయండి. తర్వాత బాగా శుభ్రం చేసుకోవాలి. మనము తరువాత వివిధ వ్యాసాలు మరియు పరిమాణాల కాస్ట్ ఇనుము మరియు సిఐ పైపులను కత్తిరించడం నేర్చుకుందాం. కట్ చేయాల్సిన పైపు చుట్టూ కావాల్సిన పొడవును మార్క్ చేసి ఉంచండి. తయారు చేయండి. తర్వాత పైపును చెక్క వి బ్లాక్ పై పెట్టి పైపును మార్క్ వెంట కత్తిరించండి. పైపు చుట్టూ 3 లేదా 4 కట్స్ తర్వాత పైపు చివరను కొట్టండి. ఒకవేళ పైపు విరిగినట్లయితే పైపును తిప్పండి. పైప్ కట్ అయ్యే వరకు కత్తిరించడం మరియు నొక్కడం పునరావృతం చేయండి. ఫ్లాట్ ఫైల్తో పైప్ యొక్క అంచును నీట్గా చేయండి. డ్రాయింగ్ ప్రకారం కావలసిన పొడవు కోసం వైస్ పైప్ పై పీవీసీ పైప్ను పెట్టి మార్క్ చేయవలెను. 5, 10, 15, 20, 25, 30, 35, 40 మరియు 50 మిల్లీమీటర్ల లోతుకి పీవీసీ పైపును స్టెప్ని కట్ చేయండి. హాక్సాలో చక్కటి టూల్స్ బేర్ను ఫిక్స్ చేయండి. కుడి చేత్తో హాక్సా హ్యాండిల్, ఎడమ చేత్తో దాని ఫ్రేమ్ని పట్టుకోండి. బ్లేడ్ను మార్క్ పై అటు ఇటు కదిలించండి. బ్లేడ్ యొక్క పూర్తి పొడవు కోసం నిమిషానికి 40 స్ట్రోకుల్ని ఉపయోగించండి. ఫ్లాట్ ఫైల్తో అంచులను ఫైల్ చేయండి. ట్రై స్క్వేర్ ఉపయోగించి లెవెల్ చెక్ చేయండి. ఈ పాఠంలో మనం నేర్చుకున్నది వివిధ కోణాల్లో వివిధ వ్యాసాలు కలిగిన ఎంఎస్ పైపులను కత్తిరించడం, వివిధ వ్యాసాలు మరియు పరిమాణాలు కలిగిన జిఐ పైపులను కత్తిరించడం, వివిధ వ్యాసాలు మరియు పరిమాణాలు కలిగిన సిఐ లేదా కాస్ట్ ఇనుము పైపులను కత్తిరించడం మరియు వివిధ వ్యాసాలు మరియు పరిమాణాలు కలిగిన అన్ని రకాల పీవీసీ పైపుల్ని కత్తిరించడం. దీనిపై మీకు స్పష్టమైన అవగాహన ఉందని ఆశిస్తున్నాను. మీ అందరికీ ధన్యవాదాలు.